अच्छा अच्छा। सुबह मध्याह्न। आज मैं आपको भूख हड़ताल कहानी की शीर्षक की सार्थकता बताऊंगी। हम पिछले क्लास में भूख हड़ताल कहानी पढ़ाई थी मैं आपको, और आज उसके शीर्षक की सार्थकता और उद्देश्य बताऊं। भूख हड़ताल कहानी के शीर्षक की सार्थकता। इसके पहले हमें भूख हड़ताल कहानी के कहानीकार बालसो रेड्डी जी हैं। आप हिंदी भाषा क्षेत्र में हिंदी भाषा रचयिता है, इसलिए यह कहानी भूख हड़ताल कहानी श्री बालसो रेड्डी जी ने लिखा है। अच्छा, अब चलो यह शीर्षक की सार्थकता, मतलब भूख हड़ताल कहानी का नाम, इस शीर्षक सार्थक है या नहीं, इसके बारे में हम जानेंगे। भूख हड़ताल कहानी के शीर्षक की सार्थकता। भूख हड़ताल कहानी के लेखक श्री बालसो रेड्डी जी हैं। आप दक्षिण के श्रेष्ठ अहिंदी अहिंदी लेखकों में हिंदी लेखक है। అంటే మనకు ఈ భూక్ హర్తాల్ కథ కథ యొక్క సార్థకత, శీర్షక్కి సార్థకత అంటే ఈ ఇచ్చిన హెడ్డింగ్ ఇది కరెక్టేనా, దీనికి ఈ భూక్ హర్తాల్ అనే పేరుని పెట్టచ్చా లేదా అనే దానికి మనం ఇక్కడ చూస్తాం। భూక్ హర్తాల్ కహాని మీకు తెలుసు కదా, భూక్ హర్తాల్ కహాని బాల్సో రెడ్డిజీ రాశారు। మరి ఆయన అహిందీ अहिंदी प्लेस लो हिंदी लेखकुడు, हिंदी लेखक प्रस्तुत कहानी में आप समाज की बुनियादी समस्याओं पर ప్రకాశ్ डालते हैं। అంటే ఈ కథలో కొన్ని సమస్యలు ఉన్నాయి, సమాజంలోని కొన్ని ప్రాథమిక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి ఈ కథలో తెలియజేస్తారనమాట। కహానీ మే లేఖక్ ఏక్ పాత్ర హై। ఇక్కడ చూడండి, కథలోనే బాల్సోర్ రెడ్డిజీ ఒక పాత్ర, అంటే తను సొంతంగా తన తను ఆ కథలో తను సొంతంగా ఉన్నట్టు చిత్రీకరించుకున్నారు కాబట్టి తనను ఒక పాత్రగా భావించమని చెప్తుంది। आपको मद्रास में एक मीटिंग में भाषण के लिए जाना था, किंतु बस स्टेशन सुनसान रह गया था। అంటే ఆయన ఒక మీటింగ్ అటెండ్ చేయడానికి, మీటింగ్లో ప్రసంగించడానికి మద్రాసుకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నింది, కానీ ఆయన బస్సు ఎక్కడానికి పొద్దునే ప్రాతకాలం లేచి అన్ని కార్యక్రమాలను తీర్చుకొని నేరుగా బస్ స్టేషన్కి వస్తారంట। బస్ స్టేషన్కి వచ్చి చూస్తే అక్కడ క్యా హై, సునా సునా హై, ఆ బసెస్ నహీ హై, సబ్ ఖాళీ హై, మొత్తం ఖాళీగా ఉంది, నిర్మానుష్యంగా ఉంది। क्यों? उस दिन परिवहन विभाग वालों ने हड़ताल हड़ताल किया था। ఆ రోజు పరివాహన్ అంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి బస్ స్టాండ్లో ఒక బస్సు కూడా దొరకలేదు। उसी समय उनका परिचय एक मेहनताक्ष वर्ग के आदमी से होता है। అంటే ఇంకా బస్సు మద్రాసుకి వెళ్ళడానికి, మీటింగ్కి వెళ్ళడానికి బస్సు లేవు, ఇలాంటి వాహనాలు లేవు। సరే, తన తోడు వచ్చిన రాజగోపాల్ డ్రైవర్ కానీ తర్వాత మున్స్వామి కానీ వీళ్ళిద్దరూ ఏదో ఒక వెహికల్ అరేంజ్ చేసుకుని వస్తామని అక్కడ నుండి వెళ్ళి ఉంటారు। ఈ విధంగా టెన్షన్ పడుతున్న లేఖక్కి लेखक कहानीकार की वह एक लकड़हारा का పరిచయ हुआ। అంటే ఒక లకడహారా అంటే ఈ కట్టెలు అమ్ముకునేవాడు కనిపిస్తాడు, అతనితో పరిచయం ఏర్పడుతుంది। అతను ఆ లకడహారా నేరుగా వచ్చి जो जलवान बेचकर अपनी जीविका बिताता था, అంటే ఈ కట్టెలమ్మి తన జీవితాన్ని గడిపేవాడు, అంటే భార్య పిల్లలకు పోషించేవారు అనమాట। అతను అక్కడొచ్చి తను అనురోధ్ కర్తా హై కి జల్వాన్ ఖరీదో, అతను రిక్వెస్ట్ చేస్తాడు ఏమని, यह जलवान खरीदो। लेखक मना करता है, किंतु उसकी दीनता देखकर 2 रुपये दान में देता है, देना चाहता है। అంటే ఇక్కడొచ్చి మన లేఖకుతో
ఈ కట్టెలు కొనుక్కోమని చీపుగా ఇస్తానని అతను రిక్వెస్ట్ చేస్తాడు. అతన్ని అడుక్కున్నట్టు ఇలా రిక్వెస్ట్ అనురోధ్ కన్నా రిక్వెస్టే. కానీ కహానికారు అది కొనడానికి నిరాకరిస్తారు. ఎందుకు? हम सॉरी ఎందుకంటే वो अब मीटिंग में जाना चाहिए वह మద్రాస్ में మీటింగ్ जाना चाहिए बहुत ఇంపార్టెంట్ మీటింగ్ है చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్లో తను పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఇంకా మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ కట్టెలు కొనుక్కోపోలేడు. ఇక్కడే ఇల్లుంటే ఏదైనా కొని ఇంట్లో వేసేసి పోవచ్చు. కానీ తను మద్రాస్ మీటింగ్లో వెళ్తున్నాడు కాబట్టి అది కొనలేడు. అందుకే और वह लेखक से वह अनुरोध करता है कि जलवान खरीदे, लेकिन लेखक मना करता है, उसे स्वीकार नहीं करके कहता है वह लकड़ियाँ लेना जलवान लेना मना करता है क्योंकि वह मद्रास जाना है। उससे लकड़े लकड़ेहारे की स्थिति को देखकर मतलब उसकी दीनता को देखकर 2 रुपये 2 रुपये उसे देता है देना चाहता है, लेकिन यह लकड़हारा उसका नाम है नारायण वो उसे नहीं लेता है क्योंकि लकड़ा उसे निरा स्वीकारता नहीं, कहता है कि हम भिखमंगे नहीं हैं। वह लकड़हारा कहता है साहब हम तो भिखमंगे नहीं हैं, हम तो कष्ट कष्ट करके जीविका चला लेते हैं। అంటే తను ఏమంటాడంటే అయ్యా నేను భిక్షగాన్ని కాదు, ఏదో విధంగా కష్టం చేసుకుని మా కష్టంతో మేము బతుకుతాము, ఈ విధంగా కట్టెలు అమ్ముకుని నేను నా జీవితాన్ని గడుపుతున్నాను అని అంటాడు. అది చాలా బాధేస్తుంది ఈ యొక్క కహానికాకి. చూడండి ఇలాంటి మనోభావన కల ఒక కట్టెలమ్మేవాడి యొక్క కథ ఇది. అంటే ఇక్కడ కట్టెలమ్మేవాడే కాదు, చాలామంది ఈ యొక్క సమాజంలో మన సమాజంలో ఉన్నారు. కష్టపడతారు కానీ వాళ్ళకు తగిన ఫలితము దొరకదు. అదే చెప్తాడు ఇక్కడ लकड़हारा हम भिखमंगे नहीं हैं, यह वह अपने जैसे करोड़ों लोगों के जीवन की समस्याओं को लेखक के सामने रखता है। वो नारायण क्या कहता है साहब हम भिखमंगे नहीं हैं, मुझ जैसे मेरे जैसे అంటే నాలాంటి కష్టపడి కూలీనాలి చేసేవాళ్ళు చాలామంది కోట్లలో ఉన్నారు మన దేశంలో. కానీ వాళ్ళందరూ ఆకలి దప్పులతో ఉన్నారు. वह अपने जैसे करोड़ों लोगों के जीवन की समस्याओं को लेखक के सामने रखता है और कहता है कि पढ़े लिखे लोग बड़े భాగ్యశాలి हैं। అంటే నేను నా ఒక్కదే కాదు ఈ సమస్య, నాలాంటి కోట్ల మంది కోట్ల మంది ఇక్కడ ఈ విధమైన సమస్యలతో సతమవుతున్నారు. అంతేందుకు పడే లిఖే లోగ్ అంటే చదువుకున్న వాళ్ళ మీద అతను అంటే అసూయ కాదు, కానీ చదువుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంటే ఏమి తను చదువుకోలేదు, ఒకవేళ చదువుకుని ఉన్నా కానీ మంచి ఉద్యోగం ఏదో ఒకటి సంపాదించి ఉండేవాడు. కాబట్టి చదువుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. पेट भरने के लिए हमें बहुत కష్ట करना पड़ता है, కానీ మాకు మాత్రం కడుపు అంటే మా ఆకలి తీర్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఈ కష్టార్జితం అంటే కష్టపడే వాళ్ళ గురించి చెప్తూ వస్తున్నాడు. वह समाज में होने वाले कष्टार्जित कष्ट तकलीफ पड़ने वाले बहुत बहुत लोगों के बारे में यहाँ बताता है। मैं तो मेरी समस्या मेरी ही नहीं है, बहुत से करोड़ों लोग हैं, लेकिन पढ़े लिखे लोग భాగ్యశాలి అంటే చదువుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు కూర్చున్న చోటే బయట పెట్టే తనఖా లేతే और देते जैसे कि हम మనుష్య है అంటే చదువుకున్న వాళ్ళు ఒక చోట కూర్చుని వాళ్ళు జీతాలు తీసుకుంటారు. కానీ అలాంటి మేము మనుషులమనే గమనించండి, మాకు అలాంటి యొక్క సౌకర్యం మాకు లేదు. हम मनुष्य ही हैं ही नहीं, आज़ादी तो मिल गई फिर भी इस देश में लाखों और करोड़ों लोग भूखे नंगे और बीमार हैं. ఆజాదీ స్వాతంత్ర్యం వచ్చింది,
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం సాధించాం? మాలాంటి వాళ్ళు ఇంకా కష్టాల పాలైపోతున్నాం. అంటే మాకు రోజు, రోజు రోజు గడవడానికి ఎంతో కష్టం అనిపిస్తుంది. అంటే ఈ మాలాంటి వాళ్ళంటే పేదవాళ్ళు. పేదవాళ్ళు, ఎటువంటి సౌకర్యాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కడుపు నిండాలంటే చాలా కష్టం. అంటే ఎవరైనా కష్టపడేది కడుపు నింపడానికే కదా! ఆకలి తీర్చుకోవడానికే కదా! ఆ యొక్క అవకాశం మాకు లేదు. మా కడుపు నిండాలంటే మేము చాలా కష్టపడాలి. ముఖ్య కారణి ఇతని సారీ సమస్య హై. అసలు ఇదంతా కష్టపడేవాడు పేదవాడికి ఈ బాధలన్నీ ఎందుకు? ఈ సమస్యలన్నీ ఎందుకంటే ముఖ్య కారణి ఆకలేస్తుంది. ఆకలి వల్లే కదా! అంటే ఆకలి దాటిన వాళ్ళు అంటే कपड़ा, నివాస్ ऐसा होना चाहिए. पहले అన్నం होना चाहिए. ముందు భోజనం కావాలి. భోజనం అంటే కడుపుకి ఆకలేస్తే ఆ భోజనం సంపాదించడానికి కూలీ నాలి చేసుకుంటూ వెళ్తారు అలాంటి వాళ్ళు. మరి ఒకవేళ आज़ादी तो मिल गई फिर भी हम हमारे देश में लाखों और करोड़ों लोग भूखे नंगे और बीमार हैं స్వాతంత్రమేమో వచ్చింది కానీ మాలాంటి వాళ్ళకి ఎలాంటి స్వాతంత్రం రాలేదు దాదాపు లక్షల్లో కోట్లలో చాలామంది ఆకలి దప్పులతో వస్త్రాలు లేకుండా నివాసం లేకుండా ఆ, మందులు లేకుండా అనారోగ్య పాలైపోతున్నారు पेट भरने के लिए हमें बहुत कष्ट करना पड़ता है కనీసం అంటే సౌకర్యవంతమైన భవనాలు లేదు పర్వాలేదు, వస్త్రాలు లేదు పర్వాలేదు. ఏదో ఒకటి సర్దుకొని పోతాం. కానీ ఆకలనేది మేము ఆకలి సర్దుకుపోవడానికి లేదు. అదొక సమస్యగా మారిపోయింది. మాకు ఆకలి సమస్య. ఆకలి తట్టుకోవడానికి ఎంతో కష్టపడాల్సొస్తుంది అని అంటాడు. అంటే ఇవంతా కహానీకారు ఈ నారాయణ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఈ యొక్క ఆహ్, ఆకలి అనేది ఎంత భయంకరమైనదో అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే పేదవారి యొక్క ఆకలిని ఎలా ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. ఇప్పుడు మనమున్నాం. మిడిల్ క్లాస్ ఉన్నాం, లో క్లాస్, ఫస్ట్ క్లాస్ అందరూ ఉన్నాం. దాదాపు అందరికి కూడా 3 పూట్ల ఆహారం దొరుకుతోంది. కానీ నారాయణ లాంటి నారాయణ లాంటి కూలీ నాలి చేసుకుని కష్టపడి బతికే వాళ్ళకు ఇక్కడ సమస్య అనేది ఆకలి సమస్య కనిపిస్తుంది. నారాయణ అంటాడు हम रोज सूखी लकड़ी लाकर बेचते हैं कभी कभी यह నెట్టిపోతుంది ఉండండి నేను హాట్స్పాట్ పెట్టేసి कभी कभी हमें सूखे लकड़ी लगाकर मैं जलवान बेचकर जीविका चलाता हूँ लेकिन कभी कभी हमें बरसात होती है तूफान होता है जब हमें लकड़ी लाना बहुत तकलीफ है कभी कभी लकड़ी लाते समय हमें जंगल के गार्ड भी पकड़ लेते हैं हमें गालियाँ लेती ये सब सहकर हम ये जलवान लाकर बेचकर वो जब पैसे आते हैं ना वो लेकर हमें जीविका चलाते हैं అంటే ఈ నారాయణ యొక్క కష్టాన్ని కహానికారు నారాయణ ద్వారా మనకు చెప్పేస్తున్నారు. అంటే నారాయణ అనేది ఒక క్యారెక్టర్. మరి ఆకలి సమస్య వాళ్ళకు ఎంత వేదనగా ఉంది అదంతా చెప్తున్నారు. అంటే నారాయణ అంటాడు నేను కట్టెలు అమ్ముకుని జీవించేవాడిని. అడవికెళ్ళి కట్టెలు తెస్తాం. కానీ ఒక్కోసారి వర్షాలు, ఒక్కోసారి ఈ యొక్క తుఫాన్లు వస్తాయి. అలాంటప్పుడు మేము కట్టెలు అమ్మలేము. ఎవరు కొనుక్కోలేరు. అలాంటి పరిస్థితిలో మా యొక్క దుస్థితి, మా యొక్క ఆకలి ఏ విధంగా తీరుతుంది అని కహానికారికి ప్రశ్నిస్తాడు. ఇక్కడ కహానికారిని ప్రశ్నించడం కాదు. కహానికారు నారాయణ ద్వారా అందరినీ ప్రశ్నింపచేస్తున్నాడు. అంటే చదువుకున్న వాళ్ళు సరే చాలా గొప్పవాళ్ళు, అదృష్టవంతులు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ మాలాంటి వాళ్ళు అంటే నారాయణ అంటాడు నాలాంటి వాళ్ళు కాయకష్టం చేసుకొని బతికేవాళ్ళు ఈ యొక్క ఆహార సమస్యను ఏ విధంగా తట్టుకోగలము మీరే చెప్పండి అని అంటాడని అంత అంతతః విరక్తి భావ్ సే వహ కహతా హై అంటే చాలా విరక్తి చెంది జీవితం మీద విరక్తి చెంది ఎందుకంటే ఆ రోజు
అతని యొక్క కట్టెలు అమ్ముడుపోలేదు, ఎవరు కొనుక్కోలేదు. రైటరేమో లేక కహానికారేమో నేను మీటింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు కొనుక్కోలేనయ్యా, నేను వేరే చోట నుండి వచ్చాను అంటాడు. కాబట్టి ఈ బాధలంతా చెప్పి లాస్ట్‌లో విరక్తి చెంది, विरक्ति भाव से वह कहता है, यह कम वक्त भूख भी हड़ताल करे तो क्या ये अच्छा होता, हमारी సమస్య अपने आप హల్ हो जाती. విరక్తి చెంది అంటాడు, ఈ పనికి మాలిన కంబక్త్ అంటే పనికి మాలిన ఆకలి హడతాలు చేస్తే, సమ్మె చేస్తే మాలాంటి వాళ్ళ కష్టాలు దూరమవుతాయి. అంటే ఆకలి లేకపోతే అందరూ ఇప్పుడు అందరూ ఏం ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ ఏం కావాలన్నా హర్తాలు చేస్తున్నారు, స్ట్రైకులు చేసి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ మాకు ఆ అవకాశం లేదు. మేము చదువుకోలేదు, ఉద్యోగం లేదు. మాలాంటి కష్టపడే వాళ్లకు ఇలాంటి ఆకలి లేకపోతే సమస్యే ఉండదు. అంటే అర్థమేమి? ఆకలి సమ్మె చేయాలి, ఆకలి ఈ యొక్క హడతాల్ చేయాలి. అంటే మాకు ఆకలి లేకపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. అచ్చా హోతా హమారీ సమస్య అప్నే ఆప్ హల్ హో జాతీ. అంటే మా సమస్య ఎప్పుడైతే ఈ ఆకలి సమ్మె చేస్తుందో అప్పుడు మా సమస్య తీరిపోతుంది. లకడేహారీకి బాత్తో మే సచ్చాయి హై. నిజమే. లకడేహార కట్టెలమ్మేవాడు చెప్పింది నిజమే. అంటే వాళ్ళకి సమస్య ఆకలి. ఆకలిని తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు. మరి ఆకలి సమ్మె చేస్తే, హడతాల్ చేస్తే ఈ సమస్య వీళ్ళకి ఉండదు కదా! यदि भूख का हड़ताल हो तो कोई సమస్య ही नहीं. ఆకలి సమ్మె చేస్తే ఇక్కడ సమస్యే లేదు. समाज की वर्तमान परिस्थितियों का चित्रण करने वाली इस कहानी के लिए भूख हड़ताल ही ఉచిత శీర్షక్ హై. అంటే సమాజంలో మనం గమనిస్తున్నాం, చాలామంది కష్టపడుతుంటారు. కష్టపడి ఎందుకు కష్టపడతారంటే తన కుటుంబం వాళ్ళని పోషించడానికి, కుటుంబం వాళ్ళలో ఆకలిని తీర్చడానికి, తమ ఆకలిని తీర్చడానికి ఇవన్నీ సమాజంలో విస్తరించింది. ఈ యొక్క కథ ద్వారా సమాజంలో వర్తమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని దాని గురించి చెప్తూ చెప్పే ఈ కథకు ఈ యొక్క భూక్ హడతాల్ శీర్షిక అంటే హెడ్డింగ్. భూక్ హడతాల్ పేరు భూక్ హడతాల్ ही ఉచిత శీర్షక. ఈ విధంగా భూక్ హడతాల్ శీర్షకను మనకు తెలియజేయడం జరిగింది. उसके बाद कहानी का उद्देश्य भी देख लीजिए. उद्देश्य क्या है? बालसव रेड्डी जी इस कहानी में कहानी का उद्देश्य क्या बताया? एक इस प्रकार लकड़ेहारे के द्वारा जो कष्ट करता है, जो रोज जलवान बेचकर जीविका बिताता है, उस जैसे लकड़ेहारे की मनोभावना व स्वाभिमान है, मनोभावना यहाँ चित्रण कर रहे हैं. अच्छा, यहाँ परिवहन वालों ने हड़ताल करते हैं, मतलब स्ट्राइक करते हैं, लेकिन वैसी स्थिति में अपने कहानीकार मीटिंग में जाना चाहते हैं, मद्रास के मीटिंग में जाना चाहते हैं. जब कहानीकार आकर उनसे अनुरोध करता है कि जलवान खरीदे, लेकिन वो मना करते हैं. वो सस्ते में भी देना चाहता है, बहुत सस्ते में. इतना होने पर भी कहानीकार वो जलवान नहीं लेते क्योंकि वह मीटिंग में जाना चाहे. उसके बाद लकड़ेहारे की विविधता को जानकर कहानीकार उससे कहता है कि इस समय तो जलवान नहीं ले सकता, लेकिन तुम ये 2 रुपये ले लो. అయ్యో నేను ఈ పరిస్థితుల్లో జల్వాన్ని కొనుక్కోలేను, నువ్వు ఈ యొక్క డబ్బులు ఏ డబ్బులు 2 రూపాయలు తీసుకో అని చెప్పడం జరుగుతుంది. లేకిన్ లకड़ेहारा स्वाभिमान वाला है ना, अभिमान वाला है, इसलिए लेकिन स्वाभिमान नारायण कहता है, बाबूजी मुझ पर आपको मेहरबानी दिखाने की जरूरत नहीं. అయ్యా నేను నా మీద నువ్వు దయ చూపించిన అవసరం లేదు, నువ్వు 2 రూపాయలు నాకు దానం ఇవ్వనవసరం లేదు. నువ్వు నా దగ్గర ఈ జల్వాను కట్టెలు కొనుక్కునే డబ్బులు ఇవ్వు, అంతేగాని నేనేం భిక్షగాన్ని కాదు. హమ్ కోయి భిక్మంగే నహీ హై, మేము భిక్షగాళ్ళం కాదు. ఈ విధంగా మా దగ్గర డబ్బులు తీసుకుని ఈ యొక్క కట్టెలు కొనుక్కో, అంతేగాని ఊరికే మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని
భిక్షగాళ్ళలాగా భావించొద్దు. మెహర్బానీ సే ఏక్ దిన్ కి భూక్ మిట్తీ హై. అంటే నువ్వు ఇచ్చే రూ. 2తో, నువ్వు దయతో ఇచ్చే రూ. 2తో ఒక్కరోజు ఆకలి తీరుతుంది. కానీ జీవితాంతము జీవితాంతం మేము ఈ పనే చేయాలి. జీవితాంతం నువ్వు డబ్బులిస్తావా? కదా! అని అంటాడు. मेहरबानी से एक दिन की भूख मिटती, लेकिन भूख की समस्या हमेशा की है। यह भूख की समस्या हमेशा की है। एक दिन की, एक दिन से छूटने वाली कोई समस्या नहीं है। ఒక రోజుతో తీరే ఆకలి సమస్య బాధ కాదు కదా. జీవితాంతం బతికిన్నాళ్ళు ఆకలి యొక్క సమస్య ఉండనే ఉంటుంది. కాబట్టి ఆ ఆకలి సమస్య తీర్చే పని కిస్కా హై? సర్కార్ కా హై. ప్రభుత్వము ఈ యొక్క ఆకలిని తీర్చే బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ఉద్దేశంలో కహానికారు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇలాంటి కష్టపడే వాళ్ళందరినీ, కష్టపడే వాళ్ళ సమస్యల్ని తీర్చుకోవడానికి కనీసం ప్రభుత్వము అంటే కొన్ని రోజులు మనం చూస్తాం, పనికి ఆహారం అని అనేక పథకాల ద్వారా ఈ యొక్క కష్టపడే కష్టజీవులకు ఆసరాగా ఉండేది. ఏదైనా పని చూపించాలి. కష్టపడే వాళ్ళకు ఏదైనా పని చూపిస్తే వాళ్ళు ఆ యొక్క పనిలో పని చేసి కష్టపడి పని చేసి జీతం తీసుకుని దాని ద్వారా భార్య పిల్లలను పోషించడం అనేది జరుగుతుంది. తద్వారా ఆకలి సమస్య కూడా తీరుతుంది. ఈ యొక్క ఉద్దేశం ఇదే. ప్రభుత్వము ఈ కూలీ నాలి కష్టపడే వాళ్ళకు ప్రభుత్వము ఆసరాగా ఉండి వాళ్ళకు అంటే వాళ్ళకు తగిన పనిని కల్పించి వాళ్ళ ఆకలి తీర్చే బాధ వాళ్ళ ఆకలి బాధను తీర్చేది ఆ బాధ్యతగా ప్రభుత్వం తీసుకోవాలి. ఈ యొక్క విషయాన్ని ఉద్దేశంగా తీసుకొని భూక్ హడ్తాల్ కహానీని బాలశివరెడ్డిజీ మనకు అందించడం జరిగింది. उसके बाद नारायण चरित्र देखो, भूख हड़ताल कहानी, जितना भी हो जहाँ भी हो एक ही तरह के आपको वाक्य मिलते हैं। कहानी पूरा कहानी में उद्देश्य है और शीर्षक की सार्थकता है और नारायण पात्र परिकल्पना नारायण का है। इसमें सारे आगे पीछे ऐसे ही वाक्य है, आपको ध्यान से देखना चाहिए और पढ़ना भी चाहिए। भूख हड़ताल कहानी में नारायण एक लकड़हारा था, वो तो स्वाभिमान है। भूख स्वाभिमान जीवन बिताने तथा और उसकी बाधा का चित्रण है। नारायण पात्र में उसकी स्वाभिमानता और उसकी बाधा का चित्रण है। लकड़हारा दिन जलवान बेचकर जीविका चला लेता है। लकड़हारा जलवान बेचकर अपना जीविका बिता लेता है। తన పని కష్టపడి కట్టెలమ్మి తన పనిని తను చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలి. కానీ ఉన్నట్టుండి एक दिन పరివాహన్ విభాగ్ వాలే హర్తాల్ కియా హై అంటే ఈ యొక్క స్ట్రైక్ చేస్తారు ఈ రవాణా సంస్థ వాళ్ళు. उस दिन स्टेशन सुना सुना गया। कहानीकार मीटिंग में जाने के लिए बस स्टेशन आता है। परिस्थिति देखकर परेशान होता है कि मीटिंग में कैसे पहुंचूं। ఇక్కడ నారాయణ గురించి చెప్పారు కదా, మరి నారాయణ యొక్క పరిచయం ఇక్కడ చేస్తారనమాట. ఎందుకంటే ఒకరోజు ఈ పరివాహన్ అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రవాణా సంస్థ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ చేస్తే ఈ యొక్క స్ట్రైక్ రోజు బస్సులు ఏవి ఉండవు. కానీ మన కహానికారు మీటింగ్కి వెళ్ళాల్సిన పని ఉంటుంది. అక్కడ వచ్చి బస్సులు చూసి చాలా నిరాశపడి నిరుత్సాహంతో అక్కడ కూర్చొని పోతాడు. इतने में लकड़हारा अनुरोध करता है कि जलवान खरीदे। लकड़हारा सस्ते में देना चाहता है। ఇంత లోపల ఈ కట్టెలు అమ్ముకున్నవాడు వచ్చి రైటర్తో కహానికార్తో ఏం చెప్తాడంటే, అయ్యా ఈ కట్టెలు మీరు కొనుక్కోండి, చాలా చీప్లో ఇస్తాను. फिर भी कहानीकार लेना नहीं चाहता क्योंकि समय में वह मीटिंग में जाना है. అతను మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి అది వద్దు అని చెప్తాడనమాట. भूख हड़ताल की विवशता भूखा लकड़हारे की विवशता जानकर कहानीकार उससे कहता है कि इस समय तो जलवान नहीं ले सकता, लेकिन लकड़हारा नारायण से कहता है అంటే ఈ సమయంలో ఎప్పుడు నేను మీటింగ్కి వెళ్ళాలి, కొనలేనయ్యా అని అంటాడు.
అప్పుడు నారాయణతో చెప్తాడు, తుమ్ ఏ 2 రూపాయలు లే లో, లకడీ భీ సాత్ మే లే జాओ. అయ్యా నువ్వు ఇక్కడ లకడే హరే పరిస్థితి గమనించి కహానికారు అతనితో చెప్తాడు, ఈ 2 రూపాయలు తీసుకో, కట్టెలు కూడా నువ్వే తీసుకోపో. కానీ लेकिन स्वाभिमान नारायण कहता है बाबूजी हम पर आपको मेहरबानी दिखाने की जरूरत नहीं. అయ్యా మా మీద దయ చూపించాల్సిన అవసరం లేదు. हम कोई भिख मंगिया नहीं है, మేము భిక్షగాలం కాదు. మెహర్బానీ సే ఏక్ దిన్ కి భూక్ కి సమస్య హమేషా కి హై. మీరిచ్చే 2 రూపాయలతో ఒక్కరోజు ఆకలి తీరుతుంది కానీ మాకు ఎల్లకాలము ఆకలి తీరదు. ఉసే మిటానే కా కామ్ సర్కార్ హై. దాన్ని ఆ ఆకలిని తీర్చే బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వానిది. ఈ విధంగా ఈ కథలో బాలసర్ రెడ్డిజీ సమాజంలో అంటే కష్టపడేవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఆకలి సమస్య. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వము వీళ్ళకు ఏదో ఒకటి కల్పించి, ఏదో ఒక పనిని కల్పించి వాళ్ళను వాళ్ళ యొక్క ఆకలి తీర్చాలని ఈ యొక్క కహానికారు ఈ కథ ద్వారా మనకు తెలియజేశాడు. మనం కూడా సమాజంలో ఉన్నాం కదా! సమాజంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే, కేవలం ప్రభుత్వమే ఈ యొక్క కష్టం పాల్పడుతూ ఆకలిగా ఉన్న వాళ్ళను ప్రభుత్వమే ఆదుకోవాలి. అది ప్రభుత్వ బాధ్యత అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. अच्छा चलो छात्र, आज ये कहानी समाप्त हो गई. उसका उसका उद्देश्य और नारायण का चरित्र चित्रण और उसके बाद कहानी की शीर्षक की सार्थकता ये भी मैंने बता दी आपको. फर्स्ट सेमेस्टर के एग्जाम प्रिपेयर होना है ना, ये तो सेकंड सेमेस्टर के, आप बीच बीच में उसे भी पढ़ लीजिए क्योंकि फर्स्ट सेमेस्टर के एग्जाम्स हाल ही में होंगे. आपको अच्छी तरह फर्स्ट सेमेस्टर सिलेबस अच्छी तरह पढ़ लीजिए, एग्जाम्स अच्छी तरह प्रेजेंट करो.